రచయిత్రి పేరు పెట్టారు, అది రచయిత్రి జీవిత కదా కాదండి. మరి రచయిత్రి జీవితంలో అంత రంగుల వల్ల ఉంటాయండి. బాగా చెప్పారు. రచయిత్రి జీవితాలు రంగుల వల్ల ఉండవు, కానీ రచయిత్రులు రాసేటువంటి రచనలు రంగుల్లో ఉండాలని నా ఉద్దేశం. రచయిత్రి బాధ్యత, రచయిత్రి సమాజానికి చేయాల్సినటువంటి ఒక ఉపకారం. రచయిత్రి తన రచన ద్వారా సమాజంలో ఉండేటువంటి కొన్ని జీవితాలను ఎంతవరకు బాగు చేయగలుగుతుంది అనే సబ్జెక్టే రచయిత్రి. అమ్మా ఇంకెళ్ళొస్తానమ్మా. పనింటైందా? అయిందమ్మా. అప్పుడు ఇంటికి వెళ్ళి ఏం చేస్తావు? ఇంటికా? అయ్యో రామ, ఆ ఎదురింటి రాజమ్మ గారి కొలు లేదా అమ్మా? మధ్యాహ్నం వరకు అక్కడే సరిపోతుంది. అవును, నేను అది అడగాలనుకుంటున్నాను. ఎందుకు ఆ పిల్ల ఎప్పుడు కిటికీలో విచారంగా కూర్చొని ఈ పెళ్లి ఆ పిల్లకి ఇష్టం లేదా? ఏమో తెలియదమ్మా. ఆ పిల్ల తల్లిదండ్రులు ఉన్నవాళ్లేనా? లేదమ్మా, చాలా పేదవాళ్లట. ఆ అమ్మాయికి తల్లి లేదు, తండ్రి చెల్లెలు మేనత్త ఉన్నారు. తండ్రి కొండాపురం జమీందారు గారి దగ్గర పనిచేస్తున్నారట. ఆ జమీందారు గారి పట్టుబట్టి ఈ పెళ్లి చేశారట. ఆయన విశ్వనాథ్ బాబు గారి తల్లికి దూరం బంధుగత కూడడానికి ఏం అవసరం వచ్చింది? అతనికి పిల్లలున్నారా? డాక్టర్ చదివే కొడుకున్నట్టమ్మా. అదే కథ. అతనికి పెళ్లి కాలేదు కదా? కాలేదటమ్మా. కలిసిన సంబంధం ఏదో ఉండట, త్వరలోనే పెళ్లి చేస్తారట. ఆ పెళ్లికి పిలిపి వస్తుందని నిన్న రాజమ్మ గారు అన్నారు. అదే సంగతి. జమీందారు పట్టుకొచ్చి పెళ్లి చేయడానికి, ఈ అమ్మాయి విచారంగా ఇలా కిటికీలో కూర్చోడానికి ఏదో బలమైన కారణం. అంటే ఏం గీత, శిరీష పత్రికలో మీ అత్తమ్మ సీరియల్ వచ్చిందని చెప్పారే, వచ్చిందా? ఓ వచ్చిందే. ఇదో అవును, ఎదురింటి రాజమ్మ కొత్త కోడలు పేరేంటన్నా? దేవి. దేవి దేవి. ఆ అమ్మాయి పుస్తకాలు పత్రికలు ఏమైనా చదువుతుందా? ఆవిడొక్కరు చదువుతుందా అంటే? ఎప్పుడు చూసినా కిటికీలో కూర్చుని ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటుంది. ఎప్పుడైనా నేను ఇస్తే చదువుతుంది. చదువుతుంది కదా. ఈ శిరీష పత్రిక అమ్మాయికి ఇచ్చి చదవమను. ముందు నేను చదివి తర్వాత ఆవిడకి ఇస్తాను. పోనీ అలాగైతే, కానీ మర్చిపోకుండా అమ్మాయికి ఇచ్చి చదవమను. సరే. ఇదిగో శిరీష పత్రిక వచ్చింది. ఇందులో రచయిత్రి రాసిన కొత్త నెల అప్పన్న సీరియల్ ప్రారంభమైంది. సమస్య ఏమిటంటే ఇందులో అప్పన్న పాత్ర ఈలాగే ఉంది. అవును, సతీష్ ఇంకే ఉన్నాడా? ఉన్నాడు.
ఏదో మాట్లాడాలి. ఏమిటది? చెప్పు. ఏం లేదు. అపర్ణ మోహన్లు ఒకరినొకరు గాఢంగా ప్రేమించుకున్నారు. మోహన్ జమీందారు బిడ్డ అయినా అపర్ణ పేదరికం అతని ప్రేమకు అడ్డు రాలేదు. వాళ్ళిద్దరూ తరచు జమీందారు గారి తోటలో కలుసుకుంటూ ఉండేవాళ్ళు. తల్లిలోని అపర్ణను, ఆమె చెల్లెని నిర్మలను వారి మేనత్తే పెళ్లికంటే ఎక్కువగా పెంచి పెద్ద చేసింది. అపర్ణ తండ్రి గంగాధరం జమీందారు గారి దగ్గర చాలా ఏళ్లుగా అకౌంటెంట్గా పనిచేస్తూ వస్తున్నాడు. గంగాధరం తన కుటుంబంతో జమీందారు గారి తోటలో ఉండే అవుట్ హౌస్ లో చాలా కాలంగా ఉంటూ వస్తున్నాడు. నాన్న, ఈ రోజు కూడా మీరు బండి తీసుకోవడం మర్చిపోయారు. తీసుకోండి. మందులు గారి మందులు, రోగం గారి రోగంది. దామోదరం, ఏమిటక్కయ్య? కందిపప్పు ఇస్తాను అయిపోయి వచ్చేటప్పుడు శుద్ధి చెట్టు కొట్లా తీసుకురా. అలాగే అక్కయ్య. నాన్న, నాన్న, నా ఓణీలన్నీ చిరిగిపోయినాయి. ఈ ఒక్క ఓణి అన్నాళ్ళని వేసుకుని కొత్త ఓణీలు కొని నాన్న. ఈ నెలాఖరిగా ఉడుచుకోమ్మా, జీతం రాగానే కొనిపెడతాను. సరేనా? అదేంటి బాబు, పరీక్షల దగ్గరకు వస్తున్నాయి కదా, వారం తిరగక ముందే వచ్చేసావు? అది హాస్టల్ స్ట్రైక్ నాన్నగారు మూసేశారు. ఓహో, ఇక్కడే చదువుకుందామని వచ్చేసాను. హాస్టల్ తర్వాతనే మళ్ళీ వెళ్ళిపోతాను. సరే. ఏమిటి ఆలస్యం? మీకు మీరు జమీందారు బిడ్డలు, పేదవాళ్ళు. మాకింట్లో ఎన్నో పనులుంటాయి. ఇది మాత్రం పని కదా? ఏది? అదే పూజకు పూల సేకరణ. ఇదిగో నీకోసం తెచ్చాను. థ్యాంక్స్. ఆ భారతనాడు పుస్తకం తప్పక చదివి తీరాలి. ఒక రచయిత రాసింది. మీ ఆడవాళ్ళ స్వాతంత్రం గురించి, హక్కుల గురించి చాలా ఘాటుగా రాసింది. విప్లవ స్త్రీలో ఉంది. ఆడవాళ్ళ హక్కులుంటే మీకంత ఎగతాళిగా ఉంది. ఆడది మాత్రం పతివ్రతలా ఉండాలి. మగవాడు మటుకు ఏకపత్నివ్రతుడుగా ఎందుకుండకూడదు? ఆడదానికి ఒక న్యాయం, మగవాడికి ఒక న్యాయం. ఉండొచ్చు, కానీ ఇది మగవాళ్ళ ప్రపంచం. మీ ఆడవాళ్ళు ఒప్పుకు తీరాల్సిందే. నేను ఒప్పుకోను. మగవాళ్ళు స్వార్థపరులు. అలా అనకు. ఎంతైనా మగవాడు ఆడదానికి దాసుడే. వెంట పడడం వరకే ఈ మగవాళ్ళ దాసి అంటాను. ఆ తర్వాత పెత్తనం మగవాడిది. అది మగవాడు తప్పు కాదు. సరస్వతీదేవి మానవుడికిచ్చిన శాపమే దానికి కారణం. ఏమిటో శాపం? చెప్పంటావా? చెప్పండి. నమస్కారం బాబు. నమస్కారం. ఇదిగో చూడు దామోదరం, చిన్నబాబు రేపు ఊరు వెళ్తాడట. పైకి ఏమాత్రం కావాలో అడిగివు. అలాగే బాబు. అటెక్కడికి? పైకి ఎంత కావాలో చిన్నబాబు గారిని అడగటానికి. వారు లోపల లేరు, షికారు వెళ్ళినట్టున్నారు. వచ్చిన తర్వాత అడుగు. అలాగే బాబు. అయితే ఆడవాళ్ళు మగవాళ్ళకి అణిగి మునిగి ఉండాలంటారు. నీ విషయంలో మట్టుకు ఆ నిబంధన ఏం లేదు. ఏం పాపం, నన్ను మాత్రం దయగలిచారు. నీ సంగతి వేరు. నువ్వు అందరూ ఆడవాళ్ళ లాంటి దానివి కాదుగా. తొందరపడకండి. నా సంగతి అప్పుడే ఏం తెలుసుకున్నారు కనుక. ఏ కొంపదీసి విప్లవం లాభిస్తావా? ఈ పూల సజ్జ మీరు పట్టుకోండి. ఈ పుస్తకాలు నేను మోయలేకుండా ఉన్నాను. ఇదే విప్లవం. దామోదరం గారు, అనామతుల ఖర్చు రాసి ఒక 1000 రూపాయలు ఇవ్వండి. ఇది వరకు ఇచ్చిన పైకు 4000కు జమా ఖర్చు చెప్పనే లేదు. తర్వాత చెప్తాను. అన్నట్టు అడగడం వచ్చాను. మీ ఇంటి పేరు? ఇటికలు. ఇటికలు ఇటికలు లేదో సున్నా లేదు, డబ్బు ఇవ్వ అంటుంటాను. క్షమించండి, పెదబాబు గారు అనుమతి లేని ఇవ్వటానికి వీల్లేదు. ఏమిటయ్యా నాకేదో ధర్మం ఇస్తున్నట్టు మాట్లాడుతున్నావు? నేను ఎస్టేట్ మేనేజర్ని. నేను అడిగిన డబ్బు నా కోసం కాదు, ఎస్టేట్ పనుల కోసం. కావచ్చు, అయినా పెద్దబాబు గారికి జమా ఖర్చులు అప్పచెప్పవలసిన బాధ్యత నాది. అయితే పైకి ఇవ్వనంటావు? ఇవ్వనండం లేదు, పెద్దబాబు గారు అనుమతి కావాలి అంటున్నాను.
అనుమతి కావాలా? అనుమతి చెప్పేస్తానుండు. ఎవరి కోసం ఆ మాల? దేవుడి కోసం. గుడి తలుపులు మూసున్నాయి, ఎలా వేస్తావు? ఆ దేవుడు గుళ్ళో లేడు, మనసులోనే ఉన్నాడు. అలాగా? ఒకసారి చూడాలనుంది. అతను నాకు తప్ప ఎవ్వరికీ కనపడ్డా దేవుడు. నాకు కనబడుతున్నాడు. నిజంగా? ఉమ్, ఎక్కడా? నాకు చెప్పండి. ఆ మాల ఎలాగు? ఉమ్. ఏమిటి పని? దీని అర్థం తెలిసి చేశారా? అంతా తెలిసే చేశాను. ఈసారి వచ్చినప్పుడు మన పెళ్లి విషయం నాన్నగారితో మాట్లాడతాను. అయ్యో, మా నాన్నగారు అయ్యగారు ఇటే వస్తున్నారు. నెమ్మదిగా. అయ్యో, రాజుగారు నాన్నగారు ఇటే వచ్చేస్తున్నారు. ఇప్పుడెలా? భయపడక, ఈ నీళ్లు దాటి అలా వెళ్ళిపోదాం. అయ్యో, నాకు భయం వేస్తుంది. భయపడక, ఇప్పుడు ఇది ఒక్కటే దారి. అయ్యో, నాకు నీళ్ళంటే భయం. నేనుండగా ఎందుకు భయం? ఇందులో కప్పలుంటాయి. ఈ నీళ్ళలో కప్పలుండక మొక్కలుంటాయా? కళ్ళు మూసుకో, మంత్రం వేస్తాను. కళ్ళు తెరిచేలాగా అవతల ఉంటాం. కనులలో కొలుగుండిపోయావు, ఆ కలలు నీ కౌగులిలోనే కరిగిపోయాను. నీవే కలి ఆ కనులలో కొలుగుండిపోయావు, ఆ కలలు నీ కౌగులిలోనే కరిగిపోయాను.
ఫంక్షన్ లేదు, నయా పైస ఇవ్వడానికి వీలు లేదు. అయితే చేసే పనులన్నీ పెద్ద బాబు గారు పర్మిషన్ గారు చేస్తున్నావా? అంటే నీ పెద్ద కూతురు చిన్న బాబు గారికి అప్పగించడం కూడా పెద్ద బాబు గారు పర్మిషన్ గారు చేస్తున్నావా? ఏమిటా? త్వరలోనే చెప్తాను. నీకోసం ఏం తెచ్చానో తెలుసా? ఏం తెచ్చారు? చెప్పు చూద్దాం. చాక్లెటా? పుస్తకమా? మరి నాకు తెలియదు, మీరే చెప్పండి. అయ్యో, ఇది మా అమ్మ ఉంగరం. తీసుకో. తన కాబోయే కోడలు వేసుకోవాలని ఆమె కోరిక. విషయం మీతో ఎలా చెప్పటమా అని నాలో నేనే మొదలుపడుతున్నాను. ఈ విషయం దామోదరానికి తెలుసా? జరుగుతుంది. చూడండి. ఏమిటో నాకేదో భయంగా ఉంది. భయపడు. పరీక్షలు అవగానే మన పెళ్లికి ఏర్పాటు చేయిస్తాను. తిన్నింటి వాటాలు లెక్క పెట్టామని కల్లో కూడా అనుకోలేదు. క్షమించండి, ఈ విషయం నాకు ఇంతవరకు తెలియదు. నా బిడ్డలు చూడు. నార్మల్, నీ కూతురు మా వాడిని వల్ల వేసుకుని ఆడిపోదు. అందుకే వాడు 3 రోజులకోసారి చదువుకి నామం పెట్టి ఇక్కడికి వస్తున్నాడు. ఈ ఒక్క తప్పు నమ్మేసండి. ఇక నీకు నా జరగకుండా నా కూతుర్ని కట్టునిత్యం చేస్తాను. ఏమిటి చేసేది పిడకలు? కథ చాలా దూరం పోయింది. నేను చెప్పినట్లు చెయ్యి. నీ కూతురికి వెంటనే పెళ్లి చేసి పంపించేయి. పెళ్ళ సంబంధం చూడాలి, పైగా చేతిలో నా పైసలు లేకుండా ఎలా చేయను? అదంతా నేను చూస్తాను. సంబంధం నేను మాట్లాడతాను. పెళ్లి ఖర్చు నేనే భరిస్తాను. వెంటనే ముహూర్తం పెట్టించు. సరే, అమ్మాయితో మాట్లాడి. అమ్మాయితో మాట్లాడతావో కోప్పడతావో ఆ విషయం నాకు అనవసరం. నీ కూతురు ఈ పెళ్లి కప్పుకున్నదా సరే, లేకపోతే ఇల్లు ఖాళీ చేయి. నీ కూతురు పెళ్లి ఎలా అవుతుందో నేను చూస్తాను. నీ చెప్పినట్లు వినకపోతే నీ కుటుంబాన్ని సర్వనాశనం చేస్తాను. ఇలాంటి అనర్థం ఏదో జరుగుతుంది అనుకుంటూనే ఉన్నాను. ఉన్నపరంగా ఇల్లు కాదు ఏమిటి, వాడు ఎక్కడే పోతాడు? నా అనుకున్న తన ఎత్తుకున్నాడు ఎలా తిరుగుతాడు? చూడు దేవి, ఆ జమీందారుగా తీసుకొచ్చిన సంబంధం ఏదో నోరు ముచ్చి చేసుకోవే. నా మాట వినవే. కుటుంబ గౌరవం కాపాడమ్మా. అసలే వాడి ఆరోగ్యం అంతంత మాత్రం. ఈ అవమానంతో వాడు హరి అంటే ఈ కొంపకు దిక్కేవారా? అసలు నన్ను ఎవరినో పెళ్లి చేసుకోమని ఎందుకు మీరంత నిర్బంధిస్తున్నారు? ఆ చేసే పెళ్లి నీ అబ్బాయికే. నీ ఇష్టం వచ్చిన పిల్లని ఎందుకు చేయకూడదు? నీ సలహా లేకుండానే ఆ పని తప్పక చేసేవాడిని. కానీ మా చెల్లెలి కూతురు సుధ అమెరికాలో చదువుతోంది. రావడానికి 6 నెలలైనా పడుతుంది. తిరిగి రాగానే మా వాడికిచ్చి చెయ్యాలని నేను మా చెల్లెలు ఏనాడో నిర్ణయించుకున్నాం. ఈ విషయం మీ అబ్బాయి గారికి తెలుసా? తెలియకపోతే తర్వాత తెలుస్తుంది. ఆయన చేసుకుంటానన్నారా? నువ్వుండగా ఇలా చేసుకుంటాడు. అందుకే నిన్ను వాడు దాని నుంచి తొలగిపోమనేది. లేకపోతే ఏం జరుగుతుందో కూడా మీ నాన్నకు చెప్పాను. వస్తున్నానక్క. నీ ఉత్తరం పోస్ట్ లో వేసిరా. అలాగే అక్క. మోహన్, పిల్లరా, ఆ పిల్ల లెటర్ తీసుకెళ్తుంది. పోస్ట్ చేయకముందే ఎలాగైనా తీసుకురా. చెప్తా. ఎక్కడికి వెళ్తున్నావు? పోస్ట్ ఆఫీస్ కి. ఎందుకు? లెటర్ పోస్ట్ చేయడానికి. నేను అక్కడికి వెళ్తున్నాను. ఇలా నేను పోస్ట్ చేస్తాను. సరే. మీ అత్తారింటి వాళ్ళు మీకు నగలు పంపించారు. ఎంత బాగున్నాయో. నేను వేసుకున్నా? నువ్వే వేసుకో. నాకేమీ అక్కర్లేదు.
నాన్న. అక్క, నాన్నగారిని జాగ్రత్తగా చూసుకో. అలాగే అక్క. మంచం మీద పడుకో, నేను వెళ్ళి వరండాలో పడుకుంటాను. ఏమిటి అర్ధరాత్రి వేళ గోళ? ఆయనకి మూర్ఛగా వచ్చిందండి. అయితే నన్నేం చేయమంటావు? అది వాడికి మామూలేలే. వచ్చావుగా అర్థానికి వెళ్ళి సేవ చేయి. ఇప్పుడేం చేయమంటారు? ఇప్పుడేం చేయాలండి? ఏ ఇనుపకైతే తాళాంగుతో చేతిలో పెట్టు, అదే పోతుంది. అయితే ఆ తాళాలు ఇవ్వండి. అప్పుడే తాళాలు అడిగేదాకా వచ్చావు, వంటింట్లో ఎండిపోయేటుంటుంది. తీసుకురా. క్షమించు, నీకు నిద్రభంగం కలిగించాను. మనసు బాధపడ్డప్పుడల్లా నాకే జబ్బు వస్తుంది. అలవాటి, ప్రమాదం ఏమీ లేదు.
నాకు ఈ జబ్బు ఉందని నీకు తెలీదా? పెళ్లికి బుద్ధి చెప్పమని చెప్పని చెప్పారనుకున్నాను. ఈ పూటకి రాదులే, పొద్దుపోయింది, వెళ్ళి పడుకో. నాకు ముందే తెలుసు వాడికి పెళ్ళకు శుద్ధత అందరని. కాదు, దిగొచ్చిందంట మహారాణి. ఏమిటండి ఎప్పుడు చూసినా సీతు సీతు అనుకుంటూను? లక్షణంగా మా అమ్మ నాన్న సీతా మహాలక్ష్మి అని పేరు పెట్టారు. ఆ పేరుతో పిలవకూడదటండి. అది నేను నీకు ముద్దుగా పెట్టుకున్న ముద్దుల పేరే ముద్దుల గుమ్మ. నువ్వు నాలో ఎక్కడున్నావో తెలుసా? మీరే చెప్పండి. ఇదిగో ఇది నా గుండె, అంటే నేనన్నమాట. నువ్వు ఇక్కడున్నావు కాదు, ఇక్కడున్నావు అంటే నెక్స్ట్ మహా. తెలుసండి. తెలుసు కదా, ఇక నన్ను విడిచిపెట్టి. అయినా సీత అని మీరు పిలిస్తే వినాలని నాకు ఆశగా ఉందండి. నిన్ను సీత అని పిలవడానికి నేను రాముని కావాలి కదా. ఏమండి? నేను రాముని కాలేను. ఎందుకని? దేవుని పేరు మనుషులు పెట్టుకుంటే కొన్ని చిక్కులు చికాకులు ఉన్నాయి, అడగకూడదు, నేను చెప్పకూడదు. సీతు, నువ్వు ఎన్ని రకాల చీరలు కట్టుకున్నా సరే, నువ్వు గౌన్లో ఉన్నట్టే నేను చూసుకుంటూ ఉంటాను. అంచేత ఈ గౌన్లో ఉన్నావు కాబట్టి, మోడర్న్ గర్ల్ గా కనబడుతున్నావు కాబట్టి, మోడర్న్ గా నిన్ను నేను సీతు 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 అని పెట్టుకుంటాను. ఏరా మాటపైకి నేను అర్ధగంటలో తిరగడం నీ పని? నిలువుగా తిరగడం కారు లేదా? నీ అబ్బా కొడుకుకి క్షమ శృతి కుదరదు కదా. ఎవరో ఒక అమ్మాయిని కాలేజీకి తీసుకోండి. నా కుదరదు, అమ్మాయిని కాలేజీకి తీసుకెళ్ళాను. నా కుదరదు. నా కారు మధ్య మధ్య ఆగుతూ ఉంటుంది, ఎవరో ఒకరు ఎదురు వస్తూ ఉంటారు ఫైల్స్ తోటి. వాళ్ళని కారులో ఎక్కించుకోవడం, లిఫ్ట్ ఇవ్వడం, ఇవన్నీ నాకు మామూలుగా నిత్యం జరిగేటువంటి విషయాలు. అమ్మాయి కారులో ఉంటే నాకు ఇబ్బంది. మరి నాన్న, అవి మగ ఫైల్సా ఆడ ఫైల్సా? ఆడ ఫైల్స్ ఏమిటండి? ఫైల్స్ అంటే నీకు ఇంగ్లీష్ తెలిసి చావదు, నేను ఎక్కడ చావను. ఫైల్స్ అంటే మూల శంక, మూల శంక. మీకు అటువంటి వాళ్ళు ఎదురవుతారండి. అటువంటి వాళ్ళే ఎదురవుతారు, లేకపోతే లిఫ్ట్ ఎందుకు? వాళ్ళు ఎదురు అవ్వకపోయినా వాళ్ళ కోసం నేను వెతుక్కుని ఆ మూల శంక ఉన్న వాళ్ళు అందులో వేసుకుని వాళ్ళకి లిఫ్ట్ ఇవ్వడం, అది అయితే. ఇదిగో టైం 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 అయిపోయింది, ఖాళీ టైం అయిపోయింది. ముందు అమ్మాయి వెళ్ళి ఉపాయం. ఏం నాన్న? నేను నీకు నాన్నేంట్రా, నువ్వు నా బాబువి. ఆఖరికి నిన్ను చూడనుకున్నావు కానీ డబ్బులాన్ని అయ్యేవరా నువ్వు. సరే, నీ పైరస్ నువ్వు ఉంచుకో, నా పైరస్ నేను ఉంచుకుంటాను. అనవసరంగా అది ఇంట్లో గొడవలు తేకు, జాగ్రత్త.
పిల్ల పెట్టుబెట్టులాడుతూ బాగానే ఉంది. పెళ్లి కాని కేసులే ఉంది. ఒక ఛాన్స్. ఎవరండి మీరు? ఎందుకలా చూస్తున్నారు? అఖిల భారత అనాథ సంఘానికి చైర్మన్ ని. నీలాంటి అందమైన ఆడపిల్లలు ఏ అన్నా లేకుండా ఎండలో వెళ్తుంటే నా గుండెలు మండిపోతాయి. అలాగండి. ఆడలేని నేడది అనే నేడలేని ఆడది అనే పుస్తకం రాశాను. ఆస్కార్ అవార్డు పొందాను. చాలా సంతోషం. ఇలాంటి పెద్దలు ఉండబట్టే. ఏమండి ఈ నడిచిన వెంటనే చూసేగా నన్ను పెద్ద అయినా అంటున్నావు. అయినా నిన్న వచ్చిన పనే ఉందిలే. మా నాన్నగారు అన్నారు, నాకు చిన్నప్పుడు 7 వయసులో మా నాన్నగారు తలంటేటప్పుడు ఆముదానికి బదులు పేరు రాశారు. అప్పటి నుంచి తలగా నెరిచిపోయింది. మీరు చాలా తమాషాగా మాట్లాడతారండి. ఆడదానికి నేను కావాలన్న పుస్తకం నేనే రాశాను. అంతేగా అందమైన ఆడపిల్లలు కనిపిస్తే ఊరుకోను, వెంటనే కనిపించారు. ఏ సార్ మనుషులు ఎక్కించేస్తారా? అరే కాళ్ళకి ఈ అందం ఎక్కడికి వెళ్ళాలి? ఫ్యామిలీ ప్లానింగ్ ఆఫీస్ కి. ఫ్యామిలీ ప్లానింగ్ అక్కడికి ఎందుకు? నేను అక్కడే పని చేస్తున్నాను. అయ్యో పెళ్లి కాని పిల్లలు అక్కడ పని చేయకూడదు, బాధ్యత తెలియదు. నాకు పెళ్ళైందండి. పెళ్ళయిందా? 2 పిల్లలు కూడా. వాళ్ళు కూడా నా సన్యాసులు. ఈ సంగతి కార్యక్రమం తెలియలేదే. మా వారు కూడా ఇలాగే అంటారు. పెళ్ళైనా 2 పిల్లలు తల్లిలా లేవని అంటారు కావట. ఏమన్నారు? నేనేమలేదు. మరి బయలుదేరదామా? బ్యాటరీ డౌన్, కంప్లీట్ డౌన్, సెల్ఫ్ స్టార్ట్ అవుట్. నన్ను ఏమంటారా? అది నాకు అవమానం. మరేం చేద్దాం? దిగి నడిచి వెళ్ళమే. అసలే నువ్వు పనిచేసి ఫ్యామిలీ ప్లానింగ్ ఆఫీసు వెళ్ళడం లేట్ అయితే మరో నాకు పుట్టే ప్రమాదం ఉంది. దిగి 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 దిగి. సరే వస్తాను పెద్ద ఆయన. నంబర్ 1 నేరుగా బస్ స్టాండ్కి వెళ్ళు. నంబర్ 2 అటు ఇటు చూడకూడదు. నంబర్ 3 రోడ్డు మీద రౌడీస్ ఉంటారు. నంబర్ 4 బస్ రాగానే బస్ ఎక్కు. నంబర్ 5 బస్ రాగానే కాలేజీ దగ్గర దిగు. నంబర్ 6 కాలేజీ వదలగానే నేరుగా ఇంటికి రా. ఓకే డాడీ, బాయ్ బాయ్. బాయ్ బాయ్. హలో, ఏం కాల్చా? మీకు తెలుసుగా మా నాన్న సంగతి? అదే నంబర్ 1 నంబర్ 2. రండి పోదాం. ఆడపిల్లలు అయితే అడగకుండానే రావచ్చు. ఆడుకుంటూనే ఉంది కానీ. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. వాట్ ఇస్ యువర్ నేమ్? నీ పేరేమిటి? లీజా. లీజా, స్వీట్ నే. పిల్ల పెట్టుబెట్టాడుతూ బాగానే ఉంది. చూద్దాం ఒక ఛాన్స్. నేను చెల్లుగా ఈ రోజే జాయిన్ అయ్యాను. నేను కూడా జాయిన్ అవ్వాలనుకుంటున్నాను. ఐ మీన్ క్లబ్ లో మెంబర్గా. మీరేదో డిక్టేట్ చేస్తున్నారట? నో డిక్టేషన్, డైరెక్ట్ యాక్షన్ యాక్షన్ యాక్షన్. ఏం సార్ ఇది మీకు వయసులో అయిపోద్ది? ఏం సార్? వయసు ఈ నర్సిన వెంటనే చూసేగా నువ్వు వయసు అంటున్నావు. నిన్నని ప్రయోజనం ఏమిటి? మా నాన్నగారు నమ్మాలి. నాకు చిన్నప్పుడు 7 వయసులో పాపనాశం తీసుకెళ్లి ఆ ముసలాళ్ళంతా స్నానం చేస్తూ ఆ పక్క నిలబెట్టారు. వాళ్ళ నెత్తి మీద నీళ్ళు నెత్తిలో పడ్డాయి. అవి ఎక్కడెక్కడెక్కడ పడ్డాయో అక్కడికక్కడ కూడా ఆలోచించుకోండి. మీ వయసు అయినప్పటికీ మీరు చాలా హ్యాండ్సమ్ ఉన్నారండి. నిజం నిజంగా? నీ బుగ్గలు అబ్బా ఏం తరగలుగుతారు? అయ్యో ఇలాగే ఏంటి మీకు 7 ముక్కల వయసు నుంచి కిటికీలో ముగ్గురు వెళ్ళడం అనమాట. చాలా పెద్ద కేసానండి రోజు. షికారుకి వెళ్తామా? అయ్యో మా ఇంట్లో. మీ ఇంట్లో ఎవరెవరెవరెవరెవరు ఉన్నారు? మా ఇంట్లో ఎవరూ లేరండి. మరి మీ ఇంట్లో ఎవరో ఉన్నారన్నావు? అల్లా అని చెప్పి దగ్గర నాకు అలవాటే. అమ్మా నాకంటే పెద్ద కేసే. సాయంత్రం 5:30 నుంచి 6:30 వరకు మనం షాపింగ్ పెడతాం. మనకు కావాల్సిన వస్తువులు కొనుక్కుంటాం. 6:30 నుంచి కాజువాటలకు వెళ్ళి టిఫిన్ తీసుకుంటాం. ఆ తర్వాత 8 గంటలకి మరో హోటల్కి వెళ్ళి తెల్లవారు 8 గంటలకు బయటకు వస్తాం.
అదేంటేమి అంతే కొత్తగా యాభై వచ్చిన హోటల్ తీసుకువెళ్ళి హెడ్ ఆఫీస్ వివరాలు తెల్లవారు చెప్పడం నాకు అలవాటు. అది సరే కానీ నాకు ఒక చిన్న సవరణ. హోటల్కి వెళ్తే పోలీసులు రేట్ చేస్తారండి. అయ్యో హోటల్ ఓనర్స్ అందరూ నా ఫ్రెండ్స్. డోంట్ వరీ మై డియర్ డార్లింగ్. అబ్బా మళ్ళీ కిటికీ వచ్చినా అయ్యో నువ్వా దేవెక్కడ? శశి ఎందుకలా పెట్టుకో? దేవెక్కడ? ప్లీజ్ త్వరగా చెప్పు. మాట్లాడమే. దేవికి ఏమైంది? ఏం కాలేదు. దేవికి పెళ్ళింది. దేవికి పెళ్ళిందా? నువ్వు చెప్తుంది నిజమేనా? ఏం జరిగింది? దేవి ఎందుకు ఇంత ద్రోహం చేసింది? దేవి మీకు ద్రోహం చేయలేదు. దేవికి ద్రోహం చేశారు మీ నాన్నగారు. ఏమిటి? మా నాన్న? అవును, మీ నాన్నగారు ఏ పని చేశారు. అక్క మిమ్మల్ని కలుసుకోకూడదని మాట్లాడకూడదని శాసించారు. అంతేకాదు మా నాన్నగారిని పిలిపించి అక్కకు తక్షణం పెళ్లి చేసి పంపించకపోతే మా కుటుంబాన్ని సర్వనాశనం చేస్తామని బెదిరించారు. వరుణ్ణి కూడా ఆయన వెతికారు. దగ్గరుండి పెళ్లి బలవంతంగా జరిపించారు. దేవి పెళ్లి కొట్టుకుందా? లేదు. ఎంతో ప్రాధాన్యపడ్డది. మీ నాన్నగారు మొండి పట్టు పట్టారు. చివరి క్షణం దాకా మీ జవాబు కోసం ఎదురు చూసింది. జవాబా? నాకేమవుతుంది రాలేదే? రాలేదా? అక్క రాసిన దాన్ని చేరలేదా? లేదు. నాకిప్పుడు అర్థమైంది. అక్క రాసిన జవాబు మీకు చేరకుండా మీ నాన్నగారే పన్నాగం పన్నారని. మా నాన్న ఇంత కిరాతగానే పూనుకున్నాడు. కన్న కొడుకు జీవితాన్ని చేతులను నాశనం చేసుకుంటాడా? ఎంత పని జరిగింది? సార్, మీ చెల్లి గారి నుంచి ఉత్తరం వచ్చింది. మా చెల్లెలి కూతురు సుధ అమెరికాలో ఎవరో నీకులను పెళ్లి చేసుకుందట. ఎందుకు బాబు నాకు ఈ మందులు? కానీ బాబు ఎన్నాళ్ళు బ్రతుకుతాను? నీకు దేవికి చేసిన మహాద్రోహానికి బ్రతికినన్నాళ్ళు మళ్ళీ మళ్ళీ ఏడవమని దేవుడు నాకు శిక్ష విధించాడు.
చిలుకేలేని పంజరమై నా హృదయం వేగెనుగా తాళేలేని బొంగరమై నా తనువే మిగిలెనుగా దేవి మనసే రగిలెనుగా నీవే ఈ జీవితమే కలై కరిగెను కలకై మిగిలెను పాత హోటలు బీసినాటి హోటలు డొక్కు నేను దొక్క అబ్బా మీరు కాదండి ఈ హోటల్ పెద్ద పెద్ద హోటల్స్ పెడితే మా ఆఫీస్ ఫ్రెండ్స్ వాళ్ళు అందరూ చూస్తారని చెప్పి ఈ హోటల్ తీసుకొచ్చాను హోమ్లీగా బాగా మన ఇంట్లో ఉన్నట్టుగా ఉంది ఇందాక దారిలో వచ్చేటప్పుడు నన్ను ఇద్దరు ముగ్గురు చూసినట్టు కూడా నాకు అనుమానంగా ఉంది సరే గాని మీరు కొంచెం అటు వెళ్ళండి డ్రెస్ మార్చుకోవాలి వెళ్ళాలా అబ్బా ఆడ మగ తేడా లేదేంటి ఓ ఆటాడా ఎందుకు నవ్వుతావు బెడ్ తగ్గపోయింది ఈ ముద్రలతో ఇంతే గోల ఇదిగో ముసోడన్న మాట మాత్రం అమ్మంటే ఊరుకోను మాట్లాడి మాట్లాడతాను ఏమనుకుంటావు నా సంగతి రోసి డార్లింగ్ డార్లింగ్ రోసి అయ్యో లేవండి అయ్యయ్యా అయ్యయ్యా కూర్చోబెట్టి ఈ ముసలాలతో ఇంతే ఆమంటే నేను ఇక్కడ 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 అబ్బా ఏంటిది ఇదా అదే 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 ఇదే ఇది ఇంతే ఇంతేనా సరే సంబరం నేను చీర కట్టుకొస్తాను పోయి తొందరగా వెళ్ళి చేరండి మగరాయమ్మవారి గుడిసెందులోంచి ఇలా వస్తున్నాను వచ్చేసరికి ఎదురుగుండా ఒక మనిషి ఎదురుగుండా వస్తున్నారు అలా చూశాను చూస్తూ ఉండిపోయాను కళాత్మకంగా చూశాను పోవడంతో ఒక రకమైన రేసు ఇలా ప్రకాశించి కరెంటు పేకైనట్టు పేకయ్యి ఒళ్ళంతా జలదరించి ఇలా మెరికి తిరిగిపోయాను అవి ఏ పాపిష్టి కళ్ళో ఉంటాయండి దిష్టి తగిలి ఉంటుంది రండి దిష్టి తీస్తాను నువ్వు దిష్టి తీసే పని జరుగుతుంది మన స్కూల్ యానివర్సరీ డే ఈనాడు మన కోరిక మన్నించి మన ఆహ్వానాన్ని అంగీకరించి వచ్చిన సుప్రసిద్ధ రచయిత్రి శ్రీమతి గాయత్రీదేవి మీకు చాక్లెట్స్ పంచిపెడతారు.
సన్నజాజి తీవలోయ్ సంపంగి పూలోయ్ సన్నజాజి తీవలోయ్ సంపంగి పూలోయ్ చిలిపి సింగారులోయ్ పాపలు తిరులొలికే చిన్నారులోయ్ సన్నజాజి తీవలోయ్ సంపంగి పూలోయ్ చిలిపి సింగారులోయ్ పాపలు తిరులొలికే చిన్నారులోయ్ బ్రతుకులో పన్నీటి జల్లులో బాలల సందడి పరువు వేడుక పిల్లాటికి మరో పేరు ఈ చిన్నారులే సన్నజాజి తీవలో సంపంగి పూలో చిలిపి సింగారులో పాపలు తిరులొలికే చిన్నారులు యోగిలి బలి మే బాలల నవ్వులు ఇల్లాలి కలిమే పిల్లల కిలకిల ఊరికి పండుగే ఇంతను ఎలా ఊరికి పండుగే ఇంతను ఎలా తిరి తప్పద మరో పేరు ఈ చిన్నారులే సన్నజాజి తీవలోయ్ సంపంగి పూలోయ్ దాగుడు మూతలాడితే సూర్యుడు మెచ్చేను చెమ్మ చెక్కలాడితే చందమామ మెచ్చేను దాగుడు మూతలాడితే సూర్యుడు మెచ్చేను చెమ్మ చెక్కలాడితే చందమామ మెచ్చేను చెమ్మ చెక్క చారడేసి మొగ్గ ఇల్లు తీసి పందిరేసి పక పకలాడితే పిల్లలున్న రోగిలని దేవుడే మెచ్చేను సన్నజాజి తీవలో సంపంగి పూలోయ్ చిలిపి సింగారులోయ్ పాపలు తిరులొలికే చిన్నారులోయ్ పాపం రమణయ్య గారి భార్య సీతామహాలక్ష్మి మహామాయకురాలు భర్తకు తన మీద వల్లమాలిన ప్రేమని ఆయన పరాయి ఆడవాళ్ళంత కన్నెత్తేనా చూడడని ఆమె గట్టి నమ్మకం. కానీ ఆయన ఆఫీసులో ఆడపిల్లలతో చేసే పనులు, టైపిస్ట్ అమ్మాయిని హోటళ్లకు తీసుకుపోవడం ఇలాంటి విషయాలు ఆమెకు తెలియవు. ఒకరోజు హోటల్ గదిలో ఒక అమ్మాయిని తీసుకెళ్లి బాత్రూంలో జారిపడి కుంటుకుంటూ ఇంటికి వచ్చి భార్యతో అబద్ధాలు చెప్పాడు. ఎవరి రచయిత్రి అంతా మా కథలా ఉంది. ఆయన గురించి ఇలా రాసిందేమిటి? అవును, ఆ రోజు ఆయన ఇంటికి కుంటుకుంటూ వచ్చారు. ఆ ఆఫీసర్ ఎంతకాలం దొంగనాటకం ఆడగలడు? ఏదో ఒక రోజు అతని బండారం బయటపడక మానదు. పిల్లిలా ఏమీ తెలియని అమాయకురాల్లా ఉండిన అతని భార్య ఒక రోజున కళ్ళు తెరిచి పిల్లిలా మారుతుంది. ఆఫీసర్ యొక్క కృష్ణలీలను గుర్తిస్తుంది. తగిన విధంగా బుద్ధి చెప్పాలని నిర్ణయించింది. ఎంతకాలమైంది నువ్వు ఫోన్ చేసి నాకు? ఉండు, ఉండు. పట్ల తెలిసి అందరికీ తెలిసిపోతుంది. ఎవరి వాళ్ళందరూ అనుమానిస్తున్నారు. ఓ పంటే సాయంత్రం 7 గంటలకి ఆంజనేయ గుడి దగ్గరికి వచ్చేసి ఉండు.
నేను కారు తీసుకొస్తాను. ఇద్దరు అలా ఊరు బయటకు వెళ్ళిపోతాం. రోజు కారు అయితేనే బెటర్. వెరీ గుడ్ డార్లింగ్, వెరీ గుడ్, వెరీ గుడ్. కిచకీ కిచకీనా? గీత, గీత, ఈ వారం సురేష్ పత్రిక వచ్చిందా? ఇదిగో నీకిద్దామని తీసుకొచ్చాను. అప్పని సీరియల్ ఎలా ఉంది? బాగుంది. అది చదవాలని అడిగాను. నువ్వు చదివివ్వు, నేను తర్వాత చెప్తాను. అవును, సతీష్ ఇంట్లో లేడా? లేడు. అపర్ణ అత్తగారింటి పరిస్థితులన్నీ గమనించింది. ఆ ఆస్తికంతకు అపర్ణ భర్తే వారసుడు. అది అతని తల్లి ఆస్తి. ఆమె జమీందారు కుటుంబపు ఆడబిడ్డ. చనిపోతూ కొడుకు రాసిపోయింది. అయినా ఆ ఇంట్లో అతన్ని ఎవరు లక్ష్యం చేయరు. అతను చాలా సాధువు, మెత్తని స్వభావం కలవాడు కావడం వల్ల ఎవరిని నొప్పించడు, తల వంచుకొని పోతూ ఉంటాడు. ప్రతిరోజు అపర్ణ లేవకముందే అతను లేచి షుగర్ ఫ్యాక్టరీకి పోతాడు. పనివాళ్ళందరికీ అతనంటే చాలా గౌరవం. ఒకటిది షోకొకటిది లాగా ఆ ఇంట్లో అక్రమంగా, అన్యాయంగా సకల రాజభోగాలు అనుభవిస్తున్న రాజమ్మ మీద, సతీష్ మీద అపన్నకు నెమ్మదిగా ఏవగింపు కలగడం మొదలెట్టింది. తన భర్త దయనీయ స్థితికి అతనిపై జాలి కలిగింది. అంతేకాదు, తను భార్యగా అతనికి ఏ విధమైన సుఖమూ ఇవ్వలేకపోయినప్పటికీ అతని గురించి శ్రద్ధ తీసుకోవాలని, అతనికి సేవ చేయాలని, ఆ ఇల్లు తనది అనే భావం అతనిలో కలిగించాలని అపన్నకు ఆసక్తి నెమ్మదిగా కలగడం మొదలెట్టింది. మీరు చెప్పాలా? ఉండండి, కాఫీ తీసుకొస్తాను. నేను ఫ్యాక్టరీకి వెళ్ళి తాగుతాను. ఏ, ఇంట్లో ఇంతమంది పడి తింటుండగా ఇంతమందిని పోషించే ఇంటి యజమాని మీరు కనీసం కాఫీ అయినా తీసుకోకపోవడం ఏం న్యాయం? ఇది నాకు అలవాటే. కొన్ని అలవాట్లు మార్చుకోవడంలో తప్పలేదుగా. ఉండండి, కాఫీ తీసుకొస్తాను. ఆ కాఫీ లేవు. ఇదే అమ్మగారికి స్పెషల్ కాఫీ. అదే కావాలి. అమ్మా అమ్మా, చూసారా ఈ అగత్యం? నీకని కాఫీ కలిపి తీసుకొస్తుంటే గౌలు అడ్డు తగిలి తీసుకెళ్ళిపోయిందమ్మా ఈ ఇంటి కోడలు. భోజనానికి, కాఫీ, టిఫిన్కి ఇంటికే రావచ్చుగా. సాయంత్రం కాఫీకి రావడానికి టైం ఉండదు. అయితే కాఫీ, టిఫిన్ అక్కడికే పంపుతాను. సరే. నా కోసం కలిపిన కాఫీ తీసుకుపోవడం నిజమేనా? అది మీ కాఫీ కాదు, బ్రూ కాఫీ. ఓహో, జోకా? నా కోసం కలిపిన కాఫీ కావాల్సి వచ్చిందా నీకు? అది నా కోసం కాదు, మరెవరి కోసం? ఈ ఇంటి యజమాని కోసం. ఓహో, యజమాని మీద అంత సడన్గా ప్రేమ పుట్టుకొచ్చిందా? అయితే నన్నేం తాగమంటావు? హోటల్ తీసుకొచ్చి తాగమంటావా? అక్కర్లేదు. అయితే నన్నేం తాగమంటావు? అదైనా చెప్పు. నన్నేం తాగమంటావో చెప్పు. ప్రొద్దుటి నుంచి 2 సార్లు కాఫీ, 3 సార్లు టిఫిన్ తిన్నారే, చాలదా? చూసావా? అయితే ఇంట్లో ఎవరేం తింటున్నారో అంతా కనిపెడుతున్నావు అన్నమాట. ఇంతవరకు కనిపెట్టలేదు. ఇక మీద అదే నా పని. ఎంత పొగరు! ఏమిటక్క ఈ చిన్న విషయానికి ఇంత బాధపడతావు?
నూరు మూసుకోవడం తన మూల కూర్చోబెట్టగా. అలాగా ఉండు, దాని పని నేను చెప్తాను. ఇంట్లో పత్రం చేస్తున్నావట, జాగ్రత్త, నీ హద్దులోనే ఉంటూ క్షేమం. ఆ మాటే నేను నీకు చెప్పాలనుకున్నాను. ఏమిటి చూసావా నీ పళ్ళం పగరు? ఆ నిలబడి గుడ్ల పిలిచొస్తావే, నీకు సిగ్గులేదు? అతనికి కావాలట, కాస్త ఇవ్వండి. ఏమిటి సిగ్గు. చూసావా నీ పిల్ల అంత బద్దెగించిందో? ఇప్పుడే చెప్తున్నాను, నీ పిల్లం అడుగులో పెట్టుకున్నావా సరే, లేదా ఏం జరుగుతుందో నాకే తెలియదు. మీరు అన్యాయాలు ఎంతకాలం ఓర్పుతో సహించదలుచుకున్నారు? తమ్ముడు చదువుకున్నవాడు, ఫ్యాక్టరీ ఆస్తి మేనేజ్మెంట్ అతనే చేస్తున్నాడు. నాకు చదువు లేదు, దానికి తోడు ఈ మూర్ఛ వ్యాధి ఒకటి. నేను ఎప్పుడు ఏ పరిస్థితిలో ఎక్కడ పడిపోతానో నాకే తెలియదు. తమ్ముడు లేకపోతే మనకి ఎలా జరుగుతుందో చెప్పు. మనమే ఎలాగో సర్దుకుపోవటం మంచిది. డార్లింగ్ 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 అంటే పలకలే చిలక. చిలక ఎవరది? నువ్వే. నాకు సిటీస్ లో మాట్లాడే అలవాటు లేదు. ఓహో, నువ్వంతా అవుట్ ఆఫ్ సిటీయా? అవునవును. నాకు అంతే, సిటీ అంటే చాలా బోరు. అలా అవుట్ ఆఫ్ సిటీలో కారులో హాయిగా ఆనందంగా అలా పొలాలు తోటలు చూసుకుంటూ ఎంతో దూరం వెళ్ళిపోగలను. అవసరమైతే నా జీవితమే ఈ కారులో అన్ని గడిపేయగలను. డార్లింగ్, ఇప్పుడు మనం ఎక్కడున్నాం? స్వర్గములు. స్వర్గం అంటే ఇదేనా? మరి ఇల్లు స్వర్గం అంటారు. అది నాకు జ్ఞాపకం చేయకు. నా పెళ్ళం వాటి సీతామహాలక్ష్మి, నాకు ఇల్లు అంటే బోరు. ఎక్కడికైనా ఫంక్షన్ తీసుకెళ్దామనంటే గోదావరిగా ఇంత లావు పట్టు చీర కట్టుకొస్తుంది. ఆ టైంలో సన్నటి చీరలు కట్టుకున్న వాళ్ళు చూస్తే నాకు మతిపోతాయి. అన్ని మనం చెప్తే వచ్చి కావు, వాళ్ళతో వాళ్ళకి తెలుసుకోవాలి. ఇప్పుడు నీకు ఎవరు చెప్తే నేర్చుకున్నావు చూడు, ఎంతటి ఓపెన్ బాడీ. నీ భార్య అంటే నీకు ఇష్టం లేదా? ఇష్టమే, అతి కష్టం మీద ఇష్టం. కాస్త పసుపు పౌడర్ రాసుకోవే అంటే పోలేరం లాగా ఇంత పసుపు పూసుకుని వస్తుంది. ఏం చేస్తాం, అయినా భార్య ఫంక్షన్ కాబట్టి తీసుకెళ్ళక తప్పదు సొసైటీ కోసం. సిటీ లిమ్స్ లో భార్య, అవుట్ ఆఫ్ సిటీ లిమ్స్ లో రోసి. అదేంటి బల్లి ఎవరు? బల్లిలాగే కాదు, కప్పలెక్కడనవుతాను. నాకు కంపరం. కప్పంటే నీకంత కంపరమా? అయ్యో, ఇల్లంత కంపరమో కప్పంత కంపరమో నాకు. ఇల్లంటే నీకంత కంపరమా? ఇంటికి నేను నా మొహం చూడకపోయినా నేను మీ మొహం చూస్తాను. మనం ఇంటికి. అడగడం మర్చిపోయాను. రాజ్యం నుంచి కొత్త కోడలు ఈ మధ్య కిటికీలో కనిపించడం లేదు. ఏమైనా మార్పు వచ్చిందా? మొగుడు బాగా చూసుకుంటుందా? అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. ఆ పిల్ల విశ్వనాథుని ఈ మధ్య బాగా చూసుకుంటా ఉంది. టైం ప్రకారం తనే కాఫీ టిఫిన్లు అందిస్తోంది.
దగ్గరుండి భోజనం కూడా పెట్టిస్తోంది. ఆ పిల్లలో వచ్చిన మార్పు కారణం ఏమిటో తెలియదు కానీ ఇప్పుడు మట్టుకు ముచ్చటగా ఉందమ్మా. కారణం ఏదైతే పాపం ఇంతకాలానికి అమాయకం మీద జాలి కలిగి అతన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తోంది. అదే మనకు కావాల్సింది. అంతే కదమ్మా. కానీ ఉన్నట్టుండి ఆ అమ్మాయి భర్తను చూపే ఆదరణ చూడలేక ఆ రాజమ్మ కళ్ళల్లో నిప్పులు పోసుకుంటా ఉంది. అది సహజమే కదా. వాళ్ళు చెయ్యండి ఇతరులు చేస్తే చాలా మంది చూసి సహించలేరు. ఇక వెళ్ళొస్తానమ్మా. మంచిది. నా ప్రయత్నం ఫలిస్తూ వస్తోందన్నమాట. ఇది మా అమ్మ ఉంగరం, పెట్టుకో. ఇది మా అమ్మ ఉంగరం, తీసుకో. ఆడదానికి జీవితంలో ఒకేసారి పెళ్ళవుతుంది. పెళ్లి పవిత్ర బంధం. ఆ బంధానికి కట్టుబడి ఉండడమే ఆడదానికి జన్మ సాఫల్యం. ఆ దృఢ నమ్మకంతోనే అపన్న జీవితంలో ముందుకు సాగిపోదలుచుకున్నది. రమకు 3 పెళ్లిళ్ళు కూడా సుఖం లేకుండా పోయింది. పాపం ఎవరు చేసుకుంటారు? అరే, అంతా నా కథలో ఉంది. ఆశ్చర్యంగా ఉంది. ఎవరిపై రాసినవారు? పక్క పోర్షన్లో ఒక తమిళ మిలిటరీ ఆఫీసర్ ఉన్నాడు. అవును, పక్క పోర్షన్లో మిలిటరీ ఆఫీసర్ ఉంటున్నాడు. ఎప్పుడూ అరుస్తూ ఉంటాడు. పక్కనే ఉన్న మిలిటరీ ఆఫీసర్ని ఎందుకు పెళ్లాడకూడదు అని రమ మనసులోనే అనుకున్నది. వచ్చేసరిగా నేను కూర్చోవచ్చా? కూర్చోండి. మీతో మాట్లాడాలి. నేను మీతో మాట్లాడాలి. నంబర్ 1, మీ కథంతా నాకు తెలుసు. నాకు కూడా మీ కథంతా తెలుసు. నంబర్ 2, నాకు భార్య లేదు. నంబర్ 3, మీకు భర్త లేడు. భర్త కాదు, భర్తలు. నా మొదటి భర్త మంచి ఆస్తి పరుడు, అందగాడు.
తాగొచ్చాను. ఇక్కడ బాత్రూమ్ లో బెడ్రూమ్ లో పాలు తాగుతాను. ఇవి పాలు ఉండు, నేను తీసుకొస్తాను. ఏం తీసుకొస్తారు? పాలు, గేదెని పిండి తీసుకొస్తాను. ఏమిటి మీరు పాల్గొంటారా? అవును, నాకు జాక్పాట్ రావడానికి ముందు నాది పాల వ్యాపారమేగా. రా, అదిగో చూడు. అయ్యో, అది గేదె కాదు, దున్నపోతు. దున్నపోత అయితే మాత్రమే నేను వెళ్ళి చెయ్యేస్తే ఏమండి, పంపండి. ముగ్గురు పోయారుగా. నంబర్ 4. ఇప్పుడు మీకు భర్త లేడు కదా. నంబర్ 5, నాకు వైఫ్ లేదు కదా. నంబర్ 6, నేను ఒంటరివాడిని అయిపోయాను. నంబర్ 7, నాకు వైఫ్ కావాలి. కాబట్టి మిమ్మల్ని నేను పెళ్లి చేసుకుంటాను. ఏమంటారు? అంతకంటేనా? కానీ మీరు పోతే ఏమండి, వాళ్ళు ముగ్గురు పెళ్ళైన తర్వాత పోయారు. మీరు పెళ్లిగా ఇంకా మీరు బతికే ఉన్నారా? బతికే ఉన్నాను. మరి నా జాతకంలో 5 పెళ్ళిళ్ళుందని పెద్ద జ్యోతిష్కుడు చెప్పాడండి. 5? ఇప్పుడు 3 కదా అయింది. అమ్మ, బతికాను. ఒక పని చేయండి, మీరు ఒక దున్నపోతును పెళ్లి చేసుకోండి. దున్నపోత? అవును. అది నా నెల తాళేలా కడుతుందండి. మీరు కట్టండి, సావడానికి ఏదైతేనే. అప్పుడే సాగకపోతే పర్వాలేదు, మనకేం అడ్రాదు. దున్నపోతే కదా పాపం. మీ ఇష్ట ప్రకారం చేస్తాను. ఎప్పుడు దున్నపోతుని పెళ్లి చేసుకుంటారు? ఈ రోజు చేసుకుంటాను. చేసుకోండి, తర్వాత కబురు పెట్టండి. వ్యవస్థ వస్తాను. బెల్ట్ సరి చేసుకోండి. ఇది మా నాన్న బెల్ట్. అవును, నిన్నంతా రాలేదు. ఎక్కడికి వెళ్ళావు? నిన్ననా? మేమంతా కలిసి పిక్నిక్ వెళ్ళాం. ఓహో, అలాగా. నీకు తమాషా చెప్పనా? మా కొత్తగా వచ్చిన లెక్చరర్ మిస్టర్ మోహన్ అచ్చం మీ ఆయనలాగే ఉంటాడు. మీ ఆయనలాగే మహాసిగ్గు. పిక్నిక్ అతను వచ్చాడు. చాలా బాగా పాడతాడు. మేమంతా కలిసి పాడమని గొడవ చేశాం. పాడనే లేదు. మాలో ఒక అమ్మాయి పాడమని అడిగింది. వెంటనే పాడడం మొదలు పెట్టాడు. తమాషా ఏమిటంటే ఆ అమ్మాయి కూడా చూడడానికి అచ్చం ఇలాగే ఉంటుంది. మంచు జల్లు పడి మెరిసే మల్లిక, మంచు జల్లు పడి మెరిసే మల్లికవు, మంచు చినుకు నదిని కులికే, మంచు చినుకు నదిని కులికే, తరుణ కాంతుల కళకళలో మంచు జల్లు పడి మెరిసే మల్లికవు. మన్మథ బాణం నందు మరుమల్లెకు ప్రాణం నందు, ఆరు ఋతువుల మణియో, మన్మథ బాణం నందు మరుమల్లెకు ప్రాణం నందు, ఆరు ఋతువుల మణివో, అంది అందని రతివో, అందానికి హారతి నీవో, అంది అందని రతివో, అందానికి హారతి నీవో, ప్రణయ వీణ భారతివో,
గమ గమ పమ పగ గమ ని పమ పమ గమ గమ పని 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 పద పని ని పమ గమ పని ని పమ గమ పని ని పమ గమ పని మంచు జల్లు కడి మేదిసే మల్లికము పదానికి తెలుగు అక్కలి జానపదానికి జిలుగు ఎంటి తాకకు ఎలుగురు చూపులు కొలిచిన రూపం తీగను విడిచిన రాగం ఎన్ని మమతల మాధురివో గగపమ మమనిత పపని సపనిత గగపమ మమనిత పపని సపనిత సగగగని గమ గమ పాస గమ గమ పనిస గమ గమ పనిస మంచు జల్లు కడి మెరిసే మల్లికము భక్తికి సాగల గీతం భక్తికి నవరస కావ్యం ఎన్ని పూజలకి ఫలమో భక్తికి సాగల గీతం భక్తికి నవరస కావ్యం ఎన్ని పూజలకి ఫలమో ముక్తికి కోవల దీపం అనురక్తికి జీవన రాగం జన్మల సంగమమో మంచు జల్లు కడి మెరిసే మల్లికడు మంచు చిలుకు నడుము పీకే కరుణ కాంతుల కళకళలో మంచు జల్లు కడి మెరిసే మల్లికడు అప్పుడు లైన్ క్లియర్ ఆర్భాటంగా చేసుకున్న నలుగురి గతి ఏమైందో తెలుసుగా నంబర్ 1 నువ్వు నా భార్యవి నంబర్ 2 నేను నీ భర్తనే నంబర్ 3 గుండెల నొప్పి హార్ట్ ఫెయిల్ అవును జ్యోతిషుడు నన్ను గురించి ఏమైనా చెప్పాడా అది సరే నీకు పెళ్ళిళ్ళు 5 6 ఖచ్చితంగా అడిగానండి కానీ ఒక మాట మాత్రం అడగలేదు ఈ 5 తర్వాత నా పసుపుకుంటూ నిలబడుతుందో నేను అడగలేదు అప్పుడు ప్రచరిస్తే పర్వాలేదు ఓ ఛాన్స్ చూస్తాను ఇది మా నాన్న బెల్ట్ ఎవరండి ఊరి చుట్టూ పడిపోయాడు అక్కడ నరసింహ దగ్గరలో ఉందండి
అది వచ్చినప్పటి నుంచి అలా ఉంది. బట్టల షాప్ నుండి బయటికి వచ్చి రోడ్డు మీదకి వచ్చేసరికి సడన్ గా మూర్ఛ వచ్చి పడిపోయాను. సమయానికి డాక్టర్ గారు వచ్చి హాస్పిటల్కి తీసుకెళ్లారు. మామూలుగా మనసుకి ఏదైనా బాధ కలిగినప్పుడు వచ్చే మూర్ఛలు. నాకు ఇప్పుడేమీ బాధ లేదు. పైగా మనసు కూడా తేలిగ్గా ఉంది. ఇప్పుడు ఎందుకు వచ్చినాయో? ఆనందం కలిగినప్పుడు ఈ జబ్బు రావచ్చు. ఈ ఊరికి నేను కొత్త, అనుకోకుండా కలుసుకున్నాం. అంతా దైవ సంకల్పం అన్నట్లు ఈ ఊళ్ళో మీరు ఇంకా ఎంతకాలం ఉంటారు? కనీసం ఈ జబ్బు పూర్తిగా నేను చేసే వరకైనా తప్పకుండా ఉంటాను. ఉంటా ఎందుకుందో, నువ్వు ఎందుకు వచ్చింది ఎందుకుండేది మాక్కరా తెలుసు. మా పిచ్చి సార్ నాకేం తెలుసు. జబ్బులు ఏం చేస్తాం, ఇదొక సాకు. అయితే చాలా కాలం ఉంటారన్నమాట. నా జబ్బు కూడా అంత తొందరగా నయమయ్యేది కాదుగా. వస్తాను. ఆ నలుగురు నన్ను గురువుని చూస్తున్నారు. అందుకే నేను మరి వాళ్ళు చచ్చిపోయారు కదండి. ఆ బాలవాడు మరి నన్ను గురువుని చూస్తున్నాడు. గురి దగ్గరికి వెళ్ళాడు. పడుకోండి, కళ్ళు మూసుకొని పడుకోండి. దేనికా నేను కళ్ళు చేసుకున్నాను? పడుకోనింటే ద్రోహి, దుర్మార్గ, ఏం పనిచేసావురా నువ్వు? దొన్నపోతన్నయ్య గారు, ఇటు చూడండి, నన్ను చూడండి. ఈ దొంగ నా కొడుకు చేసిన పని చూశారా? బయలుదేరండి, మన ఇద్దరం కలిసి వీడిని బాగా తన్ని రోడ్ రోలర్ కింద పడేద్దాం. దొన్నపోతన్నయ్య గారు, పరిగెత్తండి, పరిగెత్తండి. తప్పండి, తప్పండి. ముందుగా ఫోటో అన్ని తీసి ఏమిటది? టిఫిన్ అమ్మా. ఎక్కడికి? పెద్దబాబు గారికి ఫ్యాక్టరీ పంపించాలని చిన్నమ్మ గారు తీసుకురమ్మన్నారమ్మా. ఇంట్లో వాళ్ళు ఎవరూ తినకుండానే ఫ్యాక్టరీ పంపించాల్సిన అవసరం వచ్చింది. ఫ్యాక్టరీలో క్యాంటీన్ ఉంది, వాడు అక్కడ తింటాలే. ఇలా తీసుకురా. అమ్మా, చిన్నమ్మ గారు తిడతారమ్మా. నువ్వేమిటే దాని చూసి అంతకడగా వెళ్ళాడిపోతున్నావు? ఆమె చెప్పినట్టు చేయకపోతే నన్ను పని నుంచి తీసి పారేస్తానని చెప్పిందమ్మా. అందరికీ వచ్చిన వ్యవహారం పద, దాని సంగతి ఏమిటో నేను అనుకుంటాను. నువ్వు రావడం ఎందుకు? నీకు శ్రమ లేకుండా నేనే వచ్చాను. ఆహా, నీ బండారం ఎక్కడ బయటపడుతుందో అని ఉన్నట్టుండి మోహన్ మీద ఇంత ప్రేమ పోస్తున్నావు కదా. ఏమే మాట్లాడవే? నువ్వు మాట్లాడుతున్నావుగా, మాట్లాడు. ఆ డాక్టర్ నీకు ముందే తెలుసు కదా. అతనికి నీకు ఏమిటి సంబంధం? నీ పాత పురాణం కప్పటానికి మొగును వల్ల వేసుకుని వాడు నోరు నొక్కాలని చూస్తున్నావు కదా. అయిందా నువ్వు మాట్లాడు? ఏం చేస్తావు? ఈ క్షణం ఈ ఇంట్లోంచి బయటకు వెళ్తాను. మొగుడిని వదిలేసి వచ్చి పుట్టింట్లో కూర్చుని తింటున్న ఇల్లాలివి నువ్వు నాకు పతివ్రత లక్షణాలు బోధిస్తున్నావా? ఇప్పుడే చెప్తున్నాను,
కడుపు కావలసినంత తిని నోరు మూసుకొని పడుండు. నా గురించి గాని నా భర్త గురించి గాని పల్లెత్త మాట వాగావో వీధులు పాలవుతావు. జాగ్రత్త. ఎంత ధైర్యం నీకు? రాని నా తమ్ముడు రాని, నీ పని చెప్తాను. అక్క వచ్చా తమ్ముడు? నీకోసం ఎదురు చూస్తున్నా. మన ఇంటికి దీన్ని ఎత్తుకుంటూ ఓ డాక్టర్ వచ్చాడే, అప్పుడు నాకు అనుమానం వచ్చింది. వాడికి దీనికి పెళ్లికి ముందే ఏదో సంబంధం ఉందని. ఉంటే ఉందిలే, దాని సంగతి నాకెందుకు? నీ తాళం చేతులు లేవు. ఎందుకు? ఇవ్వు చెప్తాను. ఇదెందుకురా? ఇవాళ లిల్లీ బర్త్డే, ప్రజెంటేషన్ ఇవ్వాలి. ఇది తీసుకుపోయి దానికి ఇస్తావట్రా? ఒరే, ఇది విశ్వనాథ్ తల్లిదిరా. నీ పెళ్ళాడు నీ పెళ్ళానికి ఇవ్వాలని వాడి పెళ్ళానికి కూడా ఎక్కువ దాచిపెట్టాను రా. రా. ఒరే, దానికి ఇవ్వకరా, నా మాట వినరా? తమ్ముడు ఒరే, దీన్ని తీసుకెళ్ళి దానం అనుకుంటావరా? ఇవాళ లిల్లీ పుట్టినరోజు, ప్రజెంటేషన్ ఇవ్వాలి. తమ్ముడు అవును తమ్ముడు, అది అమ్మనాగ, అతి పవిత్రమైనది. అర్హత లేని వాళ్ళ మెడలు అలంకరించి దాన్ని అపవిత్రం చేయదు. ఓహో, నాకే నీతో చెప్తున్నావా? లేద్దాం. వీల్లేదు, నువ్వు అలాగే తీసుకెళ్ళడానికి వీల్లేదు. ఎంత ధైర్యం? ఓహో, నీ భార్యామనిచ్చిన ధైర్యమా? త్వర పెళ్ళమాటిన చోట పెద్దవాళ్ళని గౌరవించి మాట్లాడడం నేర్చుకోవాలి. యూ షట్ అప్. ఆగు తమ్ముడు, అలాగే ఇలా ఇవ్వు. నీ భార్యామణికి బహుకరిద్దామనా? లేదు, నీ భార్యకే బహుకరిద్దాం. నా భార్య లిల్లీ, నేను దాన్ని పెళ్లి చేసుకుంటాను. వీల్లేదు, నీతి జాతి లేదా బజార్ వెళ్ళాలి, నువ్వు పెళ్ళాటానికి వీల్లేదు. ఏమ్మా? ఈ అవమానం నేను సహించలేను. ఈ గొప్ప ఒక క్షణం కూడా ఉండదు. ఇంట్లో అదన్నా ఉండాలి, నేనన్నా ఉండాలి. అవునండి. అందుకే అక్క మేము వెళ్ళిపోతున్నాం. తమ్ముడిని ఇంటికి రమ్మని కబురు చెయ్యి. ప్రియమైన నాన్నగారికి నమస్కారములు. వయసులో ఉన్న యువకుడికి ఆడతోడు ఎంత అవసరమో నీకన్నా తెలిసిన వాళ్ళు లేరు. అయినా స్వార్థపరుడు. ఈ సంగతే గాని నా సంగతి ఎన్నడూ నువ్వు ఆలోచించలేదు. అందుకని నేనే పెళ్లి చేసుకోదలుచుకున్నాను. ఇది కట్నాల రోజులు. నాకు పెళ్లి చేయాలంటే కట్నం ఇవ్వాలి కదా. నీకు ఆ బాధ లేకుండా, కట్నం లేకుండా పెళ్లి ఏర్పాటు చేసుకున్నాను. నా పేరు మీకు తెలిసి, మన పక్క పోషణలో రమణయ్య గారి కుమారుడు. నా ప్రేయస్ ఎవరో కాదు, మన పక్క పోషణలో ఎంఓ అంటే మిలిటరీ ఆఫీసర్ గారి కూతురు. ఇద్దరం ప్రేమించుకున్నాం. పెళ్లి చేసుకుంటామని మీకు చెబితే ఎలాగో పెళ్లి ఒప్పుకోరని ఇద్దరం లేచిపోతున్నాం. పెళ్లికి మీరు ఒప్పుకోరన్న దృఢ నమ్మకంతో ఇద్దరం కలిసి లేచిపోతున్నాం. పెళ్లి చేసుకుంటాం. మీ ఆశీర్వాదం అర్థించే మీ సుపుత్రుడు రోలెక్. ఈ ఆశీర్వాదం అర్థిస్తున్నా. ఇట్లు మీ ఏకైక పుత్రిక రూప. అమ్మ గాలి కొరక, వీడా నా కూతురు లేవదీసిపోతాడు. వీడిని షూట్ చేస్తాను. ఎక్కడ 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 తుపాకీ? ఎక్కడ ఎక్కడ మా నాన్నగారి తుపాకీ? నీ అంతు తెలుస్తాను రా. మా అమ్మ చచ్చేదాకా మా నాన్నతో కాపురం చేసింది. మా అవ్వ మా తాత వచ్చిన మరుక్షణం బావిలో దూకి చచ్చిపోయింది తెలుసా? మా నాన్న ఏకపత్యుడు, పరస్పై పరాముఖుడు. మా తాత నారిపేసి బ్రహ్మచారి, అసలు పెళ్లి చేసుకోలేదు. మా నాన్న మా తాతకు పుట్టలేదు, వాళ్ళ పుట్టాడు. అంతే అంతే. మా తాత మా నాన్నని దాతకు చెప్తున్నాడు. నేను అడిగేది నీ తాత సంగతి కాదు, గుడి సంగతి.
ప్రకటనిద్దాం. ఏమిటలా గుడ్లప్పగించి చూస్తున్నావు? వెళ్ళి ఒక కప్పు కాఫీ పట్టరా. ఎవరనుకుంటున్నావు? వంట మనిషి చూస్తే తెలియడలే. చిన్నగా చిన్నగా ఏమిట్రా, ఎందుకు వచ్చావు? ఆఫీసు విషయంగా ఈవేళ ఊరికి వెళ్ళాలని చెప్పారే, అర్జెంటుగా గంటనే రమ్మని ఫోన్ వచ్చింది. అలాగా? వెళ్తున్నారా? అవును డార్లింగ్, రేపు వచ్చేస్తాగా. రేపే రావాలి. తప్పకుండా. ఎవరు? నేనేలే. ఆ తమ్ముడు ఇంట్లో లేడు, ఊరు లేడు. తెలిసే వచ్చాను. అవును, సతీష్ నీ తమ్ముడా? అవును. నాట్ బ్యాడ్. రిచ్ లేడీ, టేక్ ఇట్ ఈజీ. మా తమ్ముడు వెళ్ళిపోతాడు. హలో డేవిడ్, ఏంటి ఇంత ఆలస్యం? ఎంతసేపు నుంచి వెయిట్ చేస్తున్నాను తెలుసా? ఓ సారీ డార్లింగ్, కమ్ ఆన్, టేక్ ఇట్ ఈజీ. మర్యాదగా మాట్లాడు. అతను మా లిల్లీ బాయ్ ఫ్రెండ్. తప్పు, అది మా లిల్లీ రూమ్. ఇంకా రాలేదు, వస్తున్నా. రానక్కర్లేదని టెలిగ్రామ్ వచ్చింది, అందుకే వచ్చేసాను. ఎవరైనా బాయ్ ఫ్రెండ్ వచ్చారు. అది వాళ్ళు మీ రూమ్ లో ఇంత నీచులు అనుకోలేదు. మరేమనుకున్నావు? అవును నేనే. ఏమిటి విషయం? వచ్చి కూర్చోండి. మేము కూర్చోడానికి రాలేదు, మేము నుంచోడానికి వచ్చాం. నిలబడండి. మా అబ్బాయి ఎక్కడ? ఏమిటిది తమాషా? నేను అలాగే గార్డియనా లేకపోతే హాస్టల్ వాంటన్నా? నన్ను సరే మీ అమ్మాయి గురించి తమాషాగా ఉందే. ఇది నాదే విషయం కాదు, ఇది ఆడవలసిన విషయం. ఏమండి? వాళ్ళిద్దరూ మీ ఎదురు ఉంటే మాకు ఉత్తరాలు రాశారు. ఓహో అదే సంగతి. ఇంతకేమిటి విషయం? ఈ నా కొడుకు నా కూతురు లేకపోయాడు. అబద్ధం. ఈ కూతురే మా కొడుకు లేకపోయింది. నో నో నో, మా అబ్బాయి నాతో తప్పకుండా ఎవరిని లేకపోదు. మా అబ్బాయి ఎవరిని లేకపోతే నాకు ఎప్పుడు. అయ్యా ఒక చిన్న విషయం. ఏమిటది? మీ అమ్మాయికి పెళ్ళయిందా? లేదు. మీ అబ్బాయికి పెళ్ళయిందా? అవసరం లేదు. వాడు చిక్కే లేదు. అయితే ఇప్పుడు వాళ్ళిద్దరు చేసిన పని లేకపోవడం అనబడదు. మరి ఏమనబడుతుంది? అది ప్రేమ అంటే లైలా మధ్యలో లాంటి లైలా వదులు చూసి బ్రహ్మాండంగా ఉంది. ఏం పాటలు ఆ పాటలు
లాంటి హీరోలు ఎక్కడ ఉన్నాయి అసలు మీ ఇద్దరు లాంటి ఫుల్స్ నేను ఇంతవరకు చూడలేదు. ఇప్పుడు ఇక్కడ ఉంటే మీరు పప్పకుండా పెళ్లి చేస్తారా? ఈ విషయం అర్థం కాదండి, ఈ విషయం అర్థం కాదండి. మీరు ఇలా ఎడముఖం పెడముఖం పెట్టి అడుకుంటే ఎట్లా? ముఖముఖాలు చూసి అడుకున్నాం. ఏమంటారు మీరేమంటారు మీరేమంటారు వాళ్ళని పిలవమంటారా? చెప్పలేదు. రూపా మురళిని కమాన్. శీఘ్రమే సూత్రప్రాప్తిరస్తు, శీఘ్రమే కళ్యాణ ప్రాప్తిరస్తు. రామరామ మీ ఇద్దరు సరైన నియంకులే. ఏమిటి బాబు నా జబ్బు మీకు నయం చేయగలరు, కానీ నా బాధ ఎవరూ తీర్చలేరు. ఏమిటి ఇస్తున్నా? దేవికి చాలా అన్యాయం జరిగింది బాబు. ఆమెను గురించే నా బాధ, నన్ను గురించి నాకేమీ లేదు. నేను ఒక రకమైన జీవితానికి అలవాటు పడ్డాను, కానీ దేవి సుఖపడాలి. అందుకు నన్ను ఏం చేయమంటారు బాబు? మీరు ఏదైనా దారి చూపించండి. దేవికి అన్యాయం జరిగిందని నేను బాధపడ్డాను, కానీ దేవి అదృష్టవంతురాలు. మీరంటే భర్త దొరకటం నిజంగా దేవి అదృష్టం. మీరు అంటున్నది ఏమిటో నాకు అర్థం కాలేదు సార్. ఆమెను పూజించగలను, ఆరాధించగలను, కానీ అంత మాత్రాన ఆవిడ సుఖపడలేదే. సార్, నా కోరిక మన్నిస్తారా? ఏమిటి? దేవిని పెళ్లి చేసుకోండి, ఆమె పవిత్రురాలు. విశ్వనాథ్, అవును సార్, నా కోరిక మన్నించండి. నా మూలంగా మీరిద్దరు నలిగిపోవటం నేను సహించలేను. పొరపాటు ఇస్తున్నది. దేవి మనసు నీకు తెలియదు. ఆవిడ మళ్ళీ పెళ్లి ఒప్పుకోదు. దయచేసి విషయం ఆవిడతో ప్రస్తావించొద్దు. అంతేనంటారా? ఇదిగో నీకు టెలిగ్రామ్ వచ్చింది. ఫాదర్ సీరియస్ స్టార్ట్ ఇమ్మీడియట్లీ. నాన్నగారికి ప్రమాదం ఉందట. అయితే వెంటనే బయలుదేరు. ఇప్పుడు ఏం చేసేది? నేను ప్రయాణం చేయలేను. ఏమైంది? నాన్నగారికి ప్రమాదంగా ఉందట. టెలిగ్రామ్ వచ్చింది. నాకు టెలిగ్రామ్ వచ్చింది. మా నాన్నగారికి గుండెపోటట. అయితే ఆలస్యం దేనికి? ఇద్దరు కలిసి వెళ్ళండి. ఆలస్యం చేయకండి, ట్రైన్ టైం అయింది. పదండి, రండి. నన్ను క్షమించు తమ్ముడు. ఏమైంది? ఏం జరిగింది? ఏమైందక్క? ఇంకా ఏం జరగాలి తమ్ముడు? జరగవలసిందంతా జరిగింది. నీకు చేసిన అన్యాయానికి మాకు తగిన శాస్తి జరిగింది. మీరు ఒక ఇంటికి రండి అన్నయ్య. ఏం ఎక్కడ బాబు? సౌఖ్యమే ఏమైంది? ఎక్కడికి వెళ్ళింది బాబు? వాళ్ళ నాన్నగారికి ఒంట్లో బాగోలేదని చూడటానికి వెళ్ళింది. దేవికి నేను తీరిన ద్రోహం చేశాను. అమ్మ కోడల కోసం దాచిన నగలని నేను దాచేసుకుని దానికి ఇద్దరు నగలు పెట్టాను. నాకు దేవుడు తగిన శిక్ష విధించాడు. ఆ లిల్లీ రాక్షసి దాని తల్లి కలిసి మన ఇల్లంతా గుళ్ళు చేసి నగలన్నీ దోచుకుపోయారా తమ్ముడు? దీనికంతటికి కారణం నేను. నగలు పోతే పోదు, కానీ తమ్ముడు ఆ ఊగులో నుంచి బయటపడ్డాడు. మనకు కావాల్సిందది. అమ్మ గీత, ఇలారా. తమ్ముడిని జాగ్రత్తగా చూసుకో అమ్మా. తమ్ముడు ఏంటి అప్పగింటారు? నాకు భయంగా ఉంది. మన ఇంటికి పోదాం. అది నీ ఇల్లురా. రా నాయనా. మీరు వెళ్ళండి, నేను వస్తా. మీ గుండెపోవడం టెలిగ్రామ్ వచ్చింది? అవును నాన్న, నీకు కూడా ఆరోగ్యం బాగోలేదని టెలిగ్రామ్ వచ్చింది. టెలిగ్రామ్? ఇది విశ్వనాథ్ చేసిన పనే. ఇది ఆయన పని. అల్లుడేనమ్మా? ఆయన ట్రీట్మెంట్ లో ఉన్నారు. నీ టెలిగ్రామ్ చూసి నేను బయలుదేరి వచ్చా. దేవి, నువ్వు వచ్చేసావా? అవునండి,
వచ్చేశారు. శరత్ బాబేడి ఆయన రాలేదు. రాడు. ఎందుకని? మనమే వెళ్ళాలి. నీ ప్రాణాలు నాకొద్దు. నీ బాగుండడమే నాకు కావలసింది. నా ఆనందం కోరేవాడివైతే నా చెల్లెల్ని నువ్వు పెళ్లి చేసుకో. అవును బాబు, నా పాపానికి అదొకటే పరిహార మార్గం. ఏమంటావు? ఏమమ్మా? ఇప్పుడు నా అంత దురదృష్టవంతుడు లేడనుకున్నాను, కానీ ఇప్పుడు నా అంత అదృష్టవంతుడు లేదు. ఇక్కడే ఉంటే మీరు పప్పడకుండా పెళ్లి చేస్తారా? ఈ విషయం అతన్ని అడగండి. ఈ విషయం అతన్ని అడగండి. మీరు ఇలా ఎడముఖం పెడముఖం పెట్టి అడుకుంటే ఎట్లా? ముఖముఖాలు చూసి అడుకున్నాం. ఏమంటారు? మీరేమంటారు? వాళ్ళని పిలవమంటారా? రూపా మురళి కమాన్. శీఘ్రమే సూత్రప్రాప్తరస్తు. శీఘ్రమే కళ్యాణ ప్రాప్తరస్తు. రామ రామ, మీ ఇద్దరు సరైన వియంకులే. ఏమిటి బాబు, నా జబ్బు మీరు నయం చేయగలరు, కానీ నా బాధ ఎవరు తీర్చలేరు. ఏమి చేస్తున్నా? దేవికి చాలా అన్యాయం జరిగింది బాబు. ఆమెను గురించి నన్ను గురించి నాకేమీ లేదు. నేను ఒక రకమైన జీవితానికి అలవాటు పడ్డాను. దేవి సుఖపడాలి. నన్నేం చేయమంటారు బాబు? మీరే చూపించండి. దేవి కన్యాన్ని నేను కానీ దేవి అదృష్టం దొరకటం నిజంగా దేవి అదృష్టం. మీరు అంటున్నది ఏమిటో అర్థం కాలేదు సార్. పూజించగలను, కానీ అంత మాత్రాన ఆవిడ సుఖపడలేదే. నా కోరిక మన్నిస్తారా? ఏమిటి? దేవిని పెళ్లి చేసుకోండి. ఆమె పవిత్రాలు. విశ్వనాథ్. అవును సార్, నా కోరిక మన్నించండి. నా మీరిద్దరు నలిగిపోవటం సహించలేను. పొరపాటు విశ్వనాథ్. దేవి మనసు నీకు తెలియదు. ఆవిడ మళ్ళీ దయచేసి విషయం ఆవిడతో ప్రస్తావించొద్దు. అంతేనంటారా? ఇదిగో నీకు టెలిగ్రామ్ వచ్చింది. నాన్నగారికి ప్రమాదం ఉందట. అయితే వెంటనే బయలుదేరు. ఇప్పుడు ఏం చేసేది? నేను చేయలేను. ఏమైంది? నాన్నగారికి ప్రమాదంగా ఉందట. టెలిగ్రామ్ వచ్చింది. నాకు టెలిగ్రామ్ వచ్చింది. మా నాన్నగారికి గుండెపోటట. అయితే ఆలస్యం చేయండి, ఇద్దరు కలిసి వెళ్ళండి. ఆలస్యం చేయకండి, ట్రైన్కి టైం అయింది. పదండి. నన్ను చూపించే తమ్ముడు. ఏమైంది? ఏం జరిగింది? ఏమైందక్క? ఇంకా ఏం జరగాలి తమ్ముడు? జరగవలసిందంతా జరిగింది. నీకు చేసిన అన్యాయానికి మాకు తగిన శాస్తి జరిగింది. మీరు వదిలి ఇంటికి రండి అన్నయ్య. ప్లీజ్. ఏం ఎక్కడ బాబు? సౌఖ్యమే. ఏమైంది? ఎక్కడికి వెళ్ళింది బాబు? వాళ్ళ నాన్నగారికి ఒంట్లో బాగోలేదని చూడటానికి వెళ్ళింది. దేవికి నేను తీరిన ద్రోహం చేశాను. అమ్మ కోడల కోసం దాచి
దాచిన నగలని నేను దాచేసుకుని దానికి ఇద్దరు నగలు పెట్టాను. దేవుడు తగిన శిక్ష విధించాడు. ఆ లిల్లీ రాక్షసి దాన్ని కలిసి మన ఇల్లంతా కూలు చేసి నగలన్నీ దోచుకుపోయారా తమ్ముడు. దీనికంతటికి కారణం నేను. నగలు పోతే పోయి, కానీ తమ్ముడు ఆ ఊబిలో నుంచి బయటపడ్డాడు. మనకు కావాల్సింది అది. అమ్మ గీత, ఇలారా. తమ్ముడిని జాగ్రత్తగా చూసుకోమ్మా. తమ్ముడు ఏమిటి అప్పగింతలు? నాకు భయంగా ఉంది. మన ఇంటికి పోదాం రా తమ్ముడు. రావమ్మయ్యా. తమ్ముడు అది నీ ఇల్లురా, రా నాయనా. మీరు వెళ్ళండి, నేను వస్తా. మీ గుండెపోవడం టెలిగ్రామ్ వచ్చింది. అవును నాన్న, నీకు కూడా ఆరోగ్యం బాగోలేదని టెలిగ్రామ్ వచ్చింది. టెలిగ్రామ్? ఇది విశ్వనాథ్ చేసిన పనే. ఇది ఆయన పని. అల్లుడేనమ్మా? ఆయన ట్రీట్మెంట్ లో ఉన్నారు. మీ టెలిగ్రామ్ చూసి మేము బయలుదేరి వచ్చాం. దేవి, నువ్వు వచ్చేసావా? అవునండి, వచ్చేసారు. శరత్బాబేడి? ఆయన రాలేదు, రాడు. ఎందుకని? మనమే వెళ్ళాలి ఆయన పెళ్లికి. దేవి, చెప్పు దేవి. నీ ఆనందం కోసం నా ప్రాణాలనే ఇస్తాను. నీ ప్రాణాలు నాకొద్దు. నువ్వు బాగుండడమే నాకు కావలసింది. నా ఆనందం కోరేవాడి వెళ్ళి నా చెల్లెని నువ్వు పెళ్లి చేసుకో. దేవి, అవును బాబు, నా పాపానికి అదొకటే పరిహార మార్గం. ఏమంటావు? ఏమమ్మా? ఒకప్పుడు నా అంత దురదృష్టవంతుడు లేడనుకున్నాను, కానీ ఇప్పుడు నా అంత అదృష్టవంతుడు లేదు.